హాయ్ ఫ్రెండ్స్, అంగారపు గ్రహంపై అడుగు పెట్టాలనే మనిషి కళ నిజమయ్యే సమయం దగ్గర పడింది. నాసా తాజాగా ఒక విప్లవాత్మకమైనటువంటి అంతరిక్ష ఇంజన్ను టెస్ట్ చేసింది అన్నట్టు. ఇది మామూలు రాకెట్ ఇంజన్ కాదు. 5000 డిగ్రీల వేడిని కూడా తట్టుకునే లిథియం ప్లాస్మాను చిమ్ముతూ దూసుకెళ్లే ఒక సూపర్ థర్స్టర్. అమెరికా చరిత్రలోని అత్యంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఇంజన్గా రికార్డు సృష్టించినటువంటి ఈ మార్స్ ఇంజన్ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రాప్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు 2026 ఫిబ్రవరి 24 నిర్వహించారు. జిమ్స్ పోల్క్ నేతృత్వంలోని బృందం లిథియం లోహాన్ని ఆవిరిగా మార్చి పనిచేసే ఒక సరికొత్త థర్స్టర్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మ్యాన్ ఈ విజయాన్ని కూడా రెడ్ ప్లానెట్ వైపు మనం వేసినటువంటి అతిపెద్ద అడుగుగా అభివర్ణించారు. అసలు ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుందంటే దీన్ని మ్యాగ్నెటోప్లాస్మాడైనమిక్ థర్స్టర్ అంటారు. ఇందులో లిథియం లోహాన్ని ఆవిరిగా మార్చి దానిపై భారీ విద్యుత్ ప్రవాహాన్ని వదులుతారు. అప్పుడు అది ప్లాస్మాగా మారి అయస్కాంత క్షేత్రాల సహాయంతో అత్యంత వేగంగా బయటకు చిమ్మబడుతుంది. ఈ ప్రయోగంలో ఆ లోపల ఇంజిన్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏకంగా 5000 డిగ్రీల ఫారెన్హీట్కు చేరుకుంటుంది. అంటే ఇది సూర్యుడి ఉపరితలంలో సగభాగం వేడి సమానమన్నమాట. ఈ టెస్ట్లో ఇంజిన్ ఏకంగా 120 కిలోవాట్ల పవర్ను ఉత్పత్తి చేసింది. ఇది ప్రస్తుతం నాసా వాడుతున్నటువంటి ఇతర ఎలక్ట్రిక్ ఇంజన్ల కంటే 25 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అన్నమాట. ఇంత భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయడం అమెరికాలో ఇదే మొదటిసారి. ఈ ఇంజిన్ ఎంత అఫీషియల్ అంటే మామూలు రాకెట్ల కంటే 90% తక్కువ ఇంధనాన్ని వాడుకుంటూ అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించగలదు. ప్రయోగం జరుగుతున్నప్పుడు వ్యాక్యూమ్ ఛాంబర్లో ఒక వింత దృశ్యం కనిపించింది. ఈ ఇంజిన్ నుండి వెలువడినటువంటి ప్లాస్మా ధార బ్రైట్ వైట్ మరియు రెడ్ కలర్లో మెరుస్తూ ఒక అద్భుతమైనటువంటి జ్యోతిలా కనిపించింది. ఇక ట్యాంక్స్ అండ్ ఎలక్ట్రాన్లో విపరీతమైనటువంటి వేడికి తెల్లగా మెరిసిపోతుంటే ఈ ఇంజిన్ ఇచ్చే థర్డ్ వ్యోమనౌక గంటకు 1,00,000 మైళ్ళ వేగంతో అంగారకుడి వైపు దూసుకెళ్లదంటూ కూడా నిరూపితమైంది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే మనుషులను మార్స్ మీదకి పంపాలంటే మనకు మెగావాట్ స్థాయి పవర్ కావాలి. ఇప్పుడు 120 కిలోవాట్ల వద్ద సక్సెస్ అయినటువంటి శాస్త్రవేత్తలు రాబోయే రోజుల్లో దీన్ని 1 మెగావాట్ వరకు కూడా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ అణువిద్యుత్తో ఈ ఇంజన్లు కలిపితే కనుక మార్స్ ప్రయాణం సమయం కూడా భారీగా తగ్గడమే కాకుండా ఎక్కువ బరువున్నటువంటి సామాగ్రిని కూడా అక్కడికి చేరవేయవచ్చు. చూసారుగా, లిథియం ప్లాస్మా శక్తితో అంతరిక్ష ప్రయాణం ఒక కొత్త మలుపు తిరిగింది. నాసా కనిపెట్టినటువంటి ఈ పవర్ఫుల్ థర్స్టర్ రేపు మనిషిని మరో గ్రహంపై నడిపించే ఒక స్పేస్ ఎక్స్ప్రెస్ కాబోతోంది. ఈ ప్రత్యేక కథనపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.